హాయ్ అందరికీ. ఈరోజు నేను అమ్మమ్మ వంటలో బాంబే చట్నీ ఎలా చేయాలో చెప్తాను. బాంబే చట్నీ అంటే అది దోశలోకి ఇడ్లీలోకి బాగుంటుంది. జస్ట్ శనగపిండితో చేయాలి. నేను ప్రిపరేషన్ ఎలాగో చెప్తాను. మనం ఫస్ట్ తీసుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండుని కొంచెం నానబెట్టి వెంటనే బాగా పిసికి రసం తీయాలి. ఆ రసంలో ఒకటిన్నర గ్లాసు నీళ్లు పోసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం శనగపిండి తీసుకున్నాం కదా, ఆ శనగపిండిలో బాగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి, అది కూడా కొంచెం పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి రెండు రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ వెజల్లో అయితే మనం పచ్చడి చేయాలనుకుంటున్నామో ఆ వెజల్ని పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మనం తీసుకున్న తాలింపు సామాన్ అంటే ఆవాలు, మినపప్పు ముందుగా వేసేయాలి. అవి వేసిన తర్వాత అవి కొంచెం చిటపటలాడి వేగిన తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అవి 3 వేసేయాలి. అవి 2 అన్నీ వేగిన తర్వాత చింతపండు నీళ్లు ఉన్నాయి కదా మనం తీసుకున్నాయి, అవి పోసేయాలి. పోసి మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు వేసి కొంచెం మూత పెట్టి మరగనివ్వాలి. అవి మరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి మూత తీస్తే టేస్ట్ చూడాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు సరిపోతే అప్పుడు మనం ఏం చేయాలంటే కలిపిన శనగపిండి ఉంది కదా, స్టవ్ను అప్పుడు పిండి పోసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేయాలి. పిండిని మెల్లిగా వెదల్లో పోస్తూ ఒక గరిటెతోటి కలుపుతూ ఉండాలి. అది అంతా మొత్తం పిండి అంతా పోసిన తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి. దాన్ని పొయ్యి మీద కొంచెంసేపు ఉడకనివ్వాలి. మీకు ఆ పచ్చడి ఏమన్నా కొంచెం థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ పోసి కలపచ్చు. కొంచెం వాటర్ పోసి కలిపి కొంచెం పలచగా చేసి మళ్ళీ ఒక ఉడకనివ్వాలి. అప్పుడు తర్వాత స్టవ్ ఆపేయండి, పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి మీరు చెప్పాను కదా మొదట్లోనే, దోశ, ఇడ్లీ రెండిట్లో తినచ్చు. చాలా బాగుంటుంది. మీరు అందరూ చేసి చూడండి. మీకు నచ్చితే నాకు లైక్ పెట్టండి.